అలైక్య చిట్టి పికల్స్. అసలు మీకు సిగ్గు లేదా లేకపోతే కొనేవాళ్ళకి సిగ్గు లేదా అర్థం కావట్లేదు. మీరు మొత్తం వెడల్పుగా చేసి మొత్తం చూపించడం ఏమిటి పికెల్ని? ఇక భీమోకాలు చూసి వీళ్ళు కొనడం ఏంటి? వీళ్ళు ఇంట్లో అడిగితే ఏమాత్రం ఖర్చు పెట్టిన కొడుకులందరూ కూడా మీ పికెల్స్ ఆర్డర్ చేసి తెస్తుంటారు, అన్నీ కొనుంటారు. మీరు దాని దగ్గర కామెంట్స్ కూడా మీరు తిట్లకు భయపడి వీళ్ళు కొనుక్కున్నారు. ఆ రేటు కూడా కొనలేని వాళ్ళు ఇంకెందుకు రా నీ బతికేంట్రా వేస్ట్గా అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గా తిడుతున్నారు. ఖచ్చితంగా వీళ్ళు కొనుక్కున్నారు. సిగ్గు శరం లేదు అసలు. ఏమో వీళ్ళకి అనిపిస్తుంది. అతను అంటాడు కొనేసి కామెంట్స్ వీళ్ళ చికెన్ వీళ్ళ అలైక్య చిట్టి పికల్స్ కనుక కొనేసేసి వాళ్ళ ఇంట్లో కడుపు వచ్చేసింది. అది కడుపు వస్తే వీళ్ళు అంటారు కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ అంటే ఏంది? వీళ్ళ అడ్వర్టైజ్మెంట్ చూసేసి వాళ్ళకి మూడు వచ్చేసి ఉంటుంది, అందుకే కడుపు వచ్చేసి ఉంటుంది. ఇలా పికెల్స్ తినడం వల్ల వాళ్ళకి ఆమెమో రొయ్య పుట్టిందంట. రొయ్య పుట్టిందా అని చెప్పేసి కామెంట్స్. అంటే రొయ్య పుట్టే విధంగా వీళ్ళు తయారు చేస్తున్నారు, అందులో కలిపి పంపిస్తున్నారా ఇది పచ్చళ్ళలో. మరి ఇట్లా పుట్టినప్పుడు వాళ్ళు ఏం చేసుకోవాలి? ఎక్కడ పెంచుకోవాలి? నదిలో పెంచాలా సముద్రంలో పెంచాలి? అది కూడా చెప్తే బాగుంటుంది. లేదంటే పుట్టిన తర్వాత వాటి జనాభా పెంచేసి మళ్ళీ మీకే పంపిస్తారు, మీరే చేతులు పెట్టి వాటి కూడా మళ్ళీ పచ్చళ్ళు పెట్టండి, పట్టి వేరే వాళ్ళు సప్లై చేయండి. అప్పుడు ఏ బుద్ధి లేకుండా అసలు ఈ సిగ్గు సరం ఉందా జనాలకు అర్థం కావట్లేదు. పిచ్చి పిచ్చి కామెంట్స్ ఏంటి? పిచ్చి పిచ్చికి వీళ్ళు సప్లై చేయడం ఏంటి? ఈ అమ్మడా బూతులు తిట్టడం ఏమిటి? అసలు ఆడవాళ్ళని పట్టుకొని తిట్టడం. మీకు సిగ్గు సరం లేదా? ఏమన్నా కొనలేకపోతే ఇంకెందుకు 4 ఇళ్ళు పాసి పని చేసుకోండి, అప్పుడైనా కొనలేని ఆడవాళ్ళు చెప్తారు. మగవాళ్ళకి ఏమో సిగ్గు లేదా? మీరు ఈ మాత్రం కొనలేకపోతే ఇంకెందుకు? మీ ఆడవాళ్ళు అసలు మీతో ఉండరు, వాళ్ళు మీకు డైవర్స్ ఇచ్చేసి వెళ్ళిపోతారు అని చెప్పి అమ్మడా బూతులు తిడుతున్నారు. ఇట్లా మీరు ఏమైనా మందు కొడతారేమో అర్థం కావట్లేదు. మందు కొట్టి కామెంట్స్ చేస్తున్నారా లేకపోతే ఏ విధంగా కామెంట్స్ చేస్తున్నారో తెలీదు. ఈ విధంగా చేస్తే ఇంకేం చేయాలి అసలు? అసలు సిగ్గుచరం మీకుందా వాళ్ళకుందా? బుద్ధి లేదా? ఎవరికి అర్థం కావట్లేదు. మొత్తం మీద ఫేమస్ చేసి పెట్టేశారు. సోషల్ మీడియా పుణ్యమని బిజినెస్ కోట్లలోకి వెళ్ళిపోయింది. మీరు కనుక వస్తే మిమ్మల్ని బాగా పగల కొట్టడానికి, మీకు బాగా తోవడానికి కూడా హైదరాబాద్లో రెడీగా ఉన్నారు బ్యాచ్. మీరు కనుక హైదరాబాద్ వచ్చినట్లయితే మీకు మంచి సన్మానం చేస్తాము. మీ బిజినెస్ ఇక్కడ బాగా డెవలప్ చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా మేము చాలా హెల్ప్ చేస్తాం. కాబట్టి ప్లీజ్ వెల్కమ్ టు హైదరాబాద్ అలైక్య చిట్టి పికల్స్.